తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. విశ్వనాథ్ గారి సినిమాతో ఆయన రైటర్గా పరిచయం అయినా సరే వేటూరి గారి ప్రవేశం జరిగే సమయానికి తెలుగు పాట కాస్త ఆధునికత అప్పుడప్పుడే చెందుతూ ఉంది. అంటే తెలుగు సినిమా పాటలో కొంత స్పీడ్ పెరిగింది, కొన్ని పదప్రయోగాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. అంటే అప్పటిదాకా ఈ పదాలు వాడొచ్చని కొంతమందికి భయం ఉన్న కొన్ని పదాలను కూడా తీసుకొచ్చి వాడుతున్నారు, స్పీడ్ పెరిగింది. ఇలాంటి సమయంలో సినిమా పాటను పట్టుకున్న వేటూరి గారు ఆయన శంకరాభరణం రాశారు, అడవి రాముడు రాశారు. ఈ వేరియేషన్ ఎలా వచ్చింది ఆయనకి? ఒకేసారి ఆ మాస్కి ఎలా అలవాటయ్యారు? అప్పటిదాకా సాహిత్య పరిమాణాలు ఉన్న కుటుంబం, సాహిత్యం గురించి తెలుసు, అన్ని రకాల ప్రక్రియలు చేసేశారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడే. కానీ సినిమాలోని ఒక మాస్ పాటను పట్టుకునే ఆ ఫ్లేవర్ ఎలా వచ్చింది ఆయనకి? ఇది ఎలా ఉంటుందంటే అండి, ప్రతి మనిషి ఒక యవనంలోంచే పైకి వస్తాడు. వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది. చదివేటప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, తన సహాధ్యాయులు కానివ్వండి, బయట ప్రపంచంలో తిరిగేటువంటి ఇప్పుడు సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు. ఈ అబ్జర్వేషన్ ఒకటి, తన స్నేహితులు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవడం ఒకటి. తర్వాత దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అనేక రకాల ఆస్పెక్ట్స్ రావడానికి కారణం కొంత ముత్యాల రాజా గారితో ప్రయాణం. ఓకే, ఆయన ఈ నాగార్జున సాగర్ డ్యాముకి ప్లాన్ చేసి కట్టక ముందు 4-5 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి తిరగటం, ఆయన ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించడానికి వెళ్తూ ఈయన తీసుకుని వెళ్ళటం, అనేక చోట్లకి ఈయన వెళ్ళటం, వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవటం, వాళ్ళ యంగర్ డేస్ ఎలా ఉండేవి అని వాళ్ళని అడిగి, ఈ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏం కావాలి అంటే ఇప్పుడు ఈ వయసు వాడికి ఎటువంటిది కావాలి, 16 ఏళ్ళ వాడు ఏం ఊహిస్తాడు, 16 ఏళ్ళ అమ్మాయి ఎటువంటి భావనలో ఉంటుంది, ఇవన్నీ ఆయన ఆకలింపు చేసుకుని ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా రచయితలందరూ పాండిత్య ప్రకర్ష మీద అట్లా సాధన చేసుకుంటూ పైకి వస్తారు. ఈయన అలా కాదు, ఒక జనరల్గా అందరూ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది ఆయన స్టడీ చేస్తున్నాడు. అట్లాగే ఎక్కడైనా ఇప్పుడు మీరు పరిచయం అయితే మీతో మాట్లాడేది అంటే, బాబు మీది ఏ ఊరు అని అడుగుతాడు, మీ ఊర్లో ఏది విశేషమైనది అంటాడు, మీ ఇంటి పేరు ఏమిటి, ఒకవేళ ఆయనకు ఏదైనా ఆ ఇంటి పేరు తట్టి ఉంటే ఫలానా వాళ్ళు మీకు ఏమవుతారు అని అడుగుతాడు. సో ఇట్లాగా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ ఊర్లో ఉన్న విచిత్రాలు కానీ, మీ ఊర్లో గోదావరి ఉందా, దాని పాయ ఉందా, టెంపుల్ ఉందా, దాని విశేషాలు ఏంటి, ఒకవేళ ఆయనకి నిజంగా నచ్చితే అబ్బాయిని తీసుకుని వెళ్తాడు, ఓకే చూపించు నాకు ఆ విశేషాలు అని. అంతటి ఒక అంటే ప్రభాకర్ శాస్త్రి గారి లాగా ఒక కొత్తవి తెలుసుకోవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటాం. ప్రతిరోజు ఆయన ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉంటాం, ప్రతి వాళ్ళతోనూ సంభాషించడం, పిల్లలతో పిల్లల్లాగా మాట్లాడతాడు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా మాట్లాడతాడు ఆయన. సో ఆ రకంగా అన్ని ఫ్లేవర్స్ వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే సినిమాకి రాస్తాం కానీ థియేటర్లో మనం కూర్చున్నప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు వీళ్ళు ఎవరో తెలియదు కదా. అవును, మన థియేటర్లో కూర్చున్నాం, మనం ఎవరో తెలియదు, పక్కన వాడు అంటాడు ఈ సన్నివేశం బాగుందనో బాగాలేదనో, ఇలా ఉంటే బాగుంటుందో, ఈ పాట బాగలేదో, ఇవన్నీ చర్చలు నడుస్తూ ఉంటాయి థియేటర్లో. అట్లాగే ఈ బయటకు వచ్చే వాళ్ళు మాట్లాడుకునేవి ఇవన్నీ తెలుసుకుంటారు, లేకపోతే ఎదగటం కష్టం సార్. ఎందుకంటే మనం రాసిందే వాళ్ళు చూడాలంటే అది కాని పని సార్. అప్పట్లో యాక్చువల్గా సినిమా మొత్తం కలెక్ట్ చేసేది కూడా మహా అయితే లక్షల్లో ఉండేది, చాలా తక్కువ అమౌంట్. అలాంటి రోజుల్లో అడవి రాముడు సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే పాటని ఇప్పటికీ దాన్ని ₹1 కోటి పాట అంటూ ఉంటారు. ఎందువల్ల సార్ అది? యాక్చువల్గా ఆ పాట పల్లవి ఆ సినిమా కోసం రాసింది కాదు. అవునా? అంతకుముందు నేను గుర్తుపెట్టుకుంటే చిన్ని కృష్ణుడు అనుకుంటా, ఆ చిన్ని కృష్ణుడు పిఏపి వాళ్ళు తీసిన సినిమాకి పాట రాయాల్సి వచ్చి రాసే పల్లవుల్లో ఒక పల్లవి అది. ఆయన అనేక పల్లవులు రాస్తే అది సరిగ్గా రాక వాళ్ళకి నచ్చక అలా వదిలేసిన దాంట్లో ఉన్నటువంటి పల్లవి ఆఖరికి ఆయన వాళ్ళకి నచ్చింది ఏంటంటే చిరాకు పడి, ఇక నేను చాలా రాశాను, 30-40 పల్లవులు రాశాను అని ఆయన కాగితం మీద ఏం రాశాడంటే, ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, వదిలేస్తే పారిపోతాను అని రాసేసి కాగితం మీద డైరెక్టర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఓకే, మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి. వెళ్తుంటే ఆ డైరెక్టర్ గారు చూసి చలపతిరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారికి ఇచ్చాడు, చూడండి ఆయన మీ మీద చిరాకు పడి వెళ్ళిపోతున్నాడు, ఇది బాగుంది పాట, ఇదే కావాలని రాశాడు. అది అట్లాగా ఒక సామాన్యమైనటువంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళకి నచ్చింది. అది ఫస్ట్ ఆయన సూపర్ హిట్ సాంగ్ అంటే అడవి రాముడి కంటే కూడా
ప్రజాదరణ పొందిన విపరీతమైన ప్రజాదరణ పొందినటువంటి పాట ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనేది నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించిన పాట అండి. అప్పుడు రాసిన పల్లవి అది. ఇక్కడ కూడా అనేక పల్లవులు అనుకుంటున్నప్పుడు ఆ సన్నివేశ పరంగా ఇది బాగుంటుంది అని చెప్పి దాన్ని ఇక్కడ పెట్టడం, దాన్ని రాఘవేంద్రరావు గారు చాలా ఇష్టపడి తీసుకోవడం జరిగిందండి. అట్లాగా ఆ సాంగ్ దాంట్లో పెట్టబడింది, అంటే ఆ పల్లవి పెట్టి మిగతా సాంగ్ రాశారు. అండ్ యాక్చువల్గా ఈయన తన గురువులుగా భావించే వాళ్ళలో కానీ, తను బాగా గౌరవించే వాళ్ళలో కానీ ఆత్రేయ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ అదే ఆత్రేయ గారితో వేటూరి గారికి అనేక రకాల విభేదాలు ఉన్నాయని చెప్పి అంటారు. లేదండి, అట్లాంటిది ఏం లేదు. అంటే సాహిత్యపరమైన విభేదాలే లేదు. అంటే ఈయన వాడే పదజాలం కానీ, లేకుంటే ఆత్రేయ గారు ఈయన దగ్గరికి వచ్చి ఇంకొక 10 సంవత్సరాలు ఆగి వచ్చి ఉండొచ్చు కదా వేటూరి నువ్వు అని చెప్పేసి. అందరికీ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీకు ముందు ప్రమోషన్ వస్తే ఇదేంటి నా వెనకాల వచ్చినవాడు నాకంట పై స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది అందరికీ ఉంటుంది. అందులో ఇది ప్రొఫెషనల్ ఫీల్డ్ సార్. మా నాన్నగారు వచ్చేటప్పటికి, ఇప్పుడు వాళ్ళు వచ్చిన టైం కూడా 30-36 ఏళ్ళకి వచ్చారు. మా నాన్నగారు వచ్చేటప్పటికి 36 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి, ఆల్మోస్ట్ ఆ ఏజ్లోనే వచ్చారు. 71-72 అంటే 35-36 ఏళ్ళు. అది కరెక్ట్ వయసే అందరికి. కాకపోతే వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్గా ఉన్నారు. ఈయనకేం లోటు లేదు ఆర్థికంగా, ఈయనకి ఎటువంటి లోటు లేదు. మంచి ఉన్నతమైన సంపద ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకు వచ్చాడు తొందరగా, మా 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 గిరాకీ కొంచెం తగ్గింది కదా అన్నటువంటి భావన. అందులో ది మోస్ట్ కమర్షియల్ రైటర్ ఆత్రేయ గారండి. ఆయన పాటలు మీకు మీరు వినుంటారు, చాలా అసలు నెంబర్ 1 రైటర్ అనమాట. అంటే ఎట్లా ఉండేదంటే ఆయనకి ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాడు మిగతా రైటర్ల కంటే, అంత గొప్పగా చూసుకునేవారు. ఆ స్థాయికి ఈయన వెళ్ళిపోయాడు. సో ఆయనకి కొంత తగ్గుతుంది కదా వచ్చే వాళ్ళు, దాంతో ఆయన సరదాగా అన్నదే తప్ప ఆయన మనసులో పెట్టుకునేటటువంటి భావజాలాలు ఎవరికి లేవండి. చాలా ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు. ఒక ఆయన కూడా ఒక గురువుగానే భావించాడు. ఆయనతో సరదాగా మాట్లాడినా ఇద్దరు చాలా స్నేహంగా. చాలా సార్లు ఆత్రేయ గారి గురించి చాలా గొప్పగానే చెప్పున్నారు నాన్నగారు. ఆత్రేయ గారు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఆయనకి. అంటే ఆత్రేయ గారు అంటే ఈయనకి ఎంత గౌరవం అంటే, చిలిపి కృష్ణుడు అనుకుంటాను, రామానాయుడు గారు సినిమా చేస్తున్నారు. ఆయన వచ్చి ఫాదర్ దగ్గర అడిగారు, ఇలాగా మా సినిమాలో మీరు పాటలు రాయాలని. ఈయనకు ఒక నియమం పెట్టుకున్నాడు, రామానాయుడు గారి సినిమాలకు కానీ జగపతి ఆర్ట్స్ సినిమాలకు కానీ రాయకూడదు. ఎందుకంటే ఇవి రెండు కూడా ఆత్రేయ గారి కంపెనీలు. అంటే మీకు తెలుసు దసరా బుల్లోడు, ప్రేమనగర్ ఇలాంటి గొప్ప గొప్ప హిట్స్ ఇచ్చినటువంటి సంస్థలు అవి. సో వాళ్ళ సినిమాలకు నేను రాయకుండా ఉంటాం ఆయనకి క్షేమం, కాబట్టి నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి గౌరవం కూడా గౌరవంగానే, అందుకని నేను రాయనండి అని అన్నాడు. ఎందుకు అని అడిగాడు ఆయన రామానాయుడు గారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ అండి, ఎవరికైనా ఇప్పటి వాళ్ళకి కూడా రాయను అనే మాట ఎప్పుడు వాడకూడదు. నేను రాయను అంటే ఆయన అడిగాడు ఎందుకు అని. ఇది ఆత్రేయ గారి కంపెనీ, ఇప్పుడు నేను రాస్తే ఆయనకి పాట పోతుంది కదా, మా గురువు గారికి నేను కాదని నేను రాయను, ఆయన చేత రాయించుకోండి అంటే, ఆయన దొరకే కదా మీ దగ్గరికి వచ్చింది, సరే మీరు రాయనంటున్నారు బాగానే ఉంది, ఈ పాట మీరు రాయనన్నారని నేను ఇంకోళ్ళ చేత రాయించాను, అప్పుడు కూడా ఆత్రేయకి లాసే కదా సాంగ్ అన్నాడు. దాంతో ఆయనకి అర్థమైంది సిచ్యువేషన్, ఇది ఎలాగో సాంగ్ బయటికి వెళ్ళేట్టుంది అని చెప్పి, నేను రాసిస్తానండి అలాగే రాస్తాను, కాకపోతే ఆయన పేరు మీదే రావాలి ఆ పాటలు, ఆ పారితోషికం ఆయనకే ఇవ్వాలి, ఇది మీకు ఓకే అంటే రాస్తాను. దాంతో ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈయన ఫామ్లో ఉన్నాడు, మంచి మాట చెల్లుబడి అవుతుంది ఆయన రాసింది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. ఆయనకి ఒక స్టడీ, ఓహో ఇంత ప్రేమిస్తున్నాడు ఆత్రేయనని. సో ఈయన రాశాడు, 2 పాటలు మంచి హిట్ సాంగ్స్ అయినా ఆయన పేరు మీదే వచ్చినాయి. ఆయనకి డబ్బులు వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత ఫాదర్ దొరక్క ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మ మీ ఆయన ఏంటి ఇలా చేశాడు, పాటలు రాసి నా పేరేసి నాకు డబ్బులు పంపించారు, చాలా ఉన్నతమైన మనస్తత్వాన్ని, నీకు పట్టు చీర తెచ్చి పెడతాను అని అన్నది అని అన్నాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత మా మదర్ చెప్పింది ఆయనతో, ఇట్లా వచ్చారు పెద్ద ఆయన ఇలా అన్నాడంట. సరేలే వచ్చినప్పుడు చూద్దాం అని అన్నాడు. సరే అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళైనా రాకపోయేటప్పటికి వస్తే ఆత్రేయ అయ్యేవాడు కాదు అంటాడు మా ఫాదర్. అట్లా ఉండేది అన్నమాట సరసం. అట్లాగా ఒక 5-6 సినిమాల్లో మా నాన్నగారి పాటలు ఆయన పేరు మీద వెళ్ళినాయి. ఆయన ఏమి అబ్జెక్ట్ చేయలేదు. ఉదాహరణకి
జానకి కలగన లేదు అనేటువంటి ఒక పాట. అప్పుడు ఏమైందంటే ఆ పాట పల్లవి రాశారు ఆయన, ఆ తర్వాత కాలం చేయటం జరిగింది. వీళ్ళు వేరే సాంగ్ రాశారు, మా ఫాదర్ తెలుగు హిందీ కలిపి ఉండేటువంటి పాట రాసేటప్పుడు గుత్తా రామినేడు గారు అన్నారు, ఇలాగా ఆత్రేయ గారు ఒక పాట అనుకున్నాము రాయాలని, ఆయన మొదలుపెట్టి ఫినిష్ చేయలేదు, మీరు రాయండి అని అంటే ఏం రాశాడు అని అడిగాడు ఆయన. ఆత్రేయ ఏం రాశాడంటే పల్లవి చెప్పాడు, బాగుంది పల్లవి, మిగతా చరణాలు నేను రాస్తాను, ఆయన పేరు మీద పెట్టేసి మీరు రికార్డ్ రిలీజ్ చేసుకోండి అని చెప్పి మిగతా చరణాలు ఆయన రాశాడు. పల్లవి మటుకు అయింది, చరణాలు ఆయనవి. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అందరికీ తెలిసింది, ఇది మంచి ఫేమస్ సాంగ్ అండి. అట్లాగే మురారి గారి సినిమాలో మురారి గారి సినిమా లాస్ట్ సినిమా కొంచెం కాంట్రవర్షియల్, అది నారీ నారీ నడుము మురారి అనేది. దాంట్లో ముహూర్తపు సాంగ్గా మా ఫాదర్ సాంగ్ రికార్డ్ అయింది. ఇరువురు భాముల కౌగిలు అనేది ఓపెనింగ్ ముహూర్తం సాంగ్ అని అయింది. తర్వాత ఇంకో సాంగ్ కూడా రాశాడు ఆయన, ఏదో పని మీద బయట ఊర్లో ఉన్నప్పుడు ఆత్రేయ గారు లేరని చెప్పి ఆయన కాలం చేశారని చెప్పి ఈ సాంగ్ ఆయన పేరు మీద రిలీజ్ చేశారు. ఇదేంటి ఇలా చేశారు అంటే, ఆయన లేడు కదా, నా సినిమాలో ఆయన పేరు లేకుండా ఒక్క సినిమా కూడా లేదు, రాయలేకపోయాడు కాబట్టి ఈ పాటకి ఆ పేరు వేశారంటే ఆయన అన్నాడు, ఓకే మా గురువుగారి పేరు మీద వెళ్ళింది కాబట్టి నాకు అభ్యంతరం లేదని చెప్పేసి వదిలేశాడు. అది మొన్న మధ్య ఇంటర్వ్యూలో కూడా నేను పెట్టాను మా ఛానల్లో. ఇలాగా ఆ గౌరవం ఎప్పుడు పెద్దవాళ్ళకి అందరికీ చాలామందికి ఆయన సాయం చేసి వాళ్ళకి అండదండగా ఉండటం కానీ, వాళ్ళ అనుజుడిగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా వాళ్ళతో భేదాలు లేవు, ఏవైనా ఉంటే మనసులో ఉంటాయి, కానీ అది ఒక కావాలని వెల్లడించేటువంటి పరిస్థితి ఎప్పుడు రాలే ఎవరికి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.